కణ్వ మహర్షి సన్నిధానంలో 35 ఋషి శివలింగాలు ఉంటాయి. తర్వాత 2 బాబాలు, త్రైలింగ స్వామివారు, యోగేశ్వరి మాత, బుద్ధుడు, ఈ రకంగా 4 సాకార మూర్తులు వచ్చారు. 1 2 3 4 2 బాబాలు, 5 మంది. ఇంకెవరెవరు? త్రైలింగ స్వామి, 2 బాబాలు, 5 మంది సాకార మూర్తులు. 35 + 5 40 విగ్రహమూర్తులు వచ్చారు. అందరూ కూడా నమస్కార ముద్రలో ఉండండి. కణ్వ మహర్షి సన్నిధానంలోని ఋషిలింగ దాతలు, విగ్రహదాతలు. అదివాస సంకల్ప. అందరూ నాతో పాటు 3 సార్లు ఓంకారం చెప్పండి. ఓ పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ కణ్వ మహర్షి సన్నిధానే 35 ఋషి శివలింగదాతॄణాం శిరిడి సాయి విగ్రహదాతॄణాం శ్రీ యోగేశ్వరి విగ్రహదాతॄణాం శ్రీ త్రైలింగ స్వామి విగ్రహదాతॄణాం శ్రీ గౌతమ బుద్ధ విగ్రహదాతॄణాం ప్రతినిధిత్వేన అహం శ్రీరమణానంద మహర్షి శివశక్తి సాయి కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ యోగేశ్వరీ అనుగ్రహ సిద్ధ్యర్థం 35 ఋషి కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ త్రైలింగ స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ గౌతమ బుద్ధ కటాక్ష ప్రాప్త్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం కష్ట నష్ట దుఃఖ భయా శత్రు వినాశనార్థం సర్వరోగ సర్వదోష సర్వపీడా నివారణార్థం బ్రహ్మజ్ఞాన సిద్ధ్యర్థం శాశ్వత గణకీర్తి ప్రాప్త్యర్థం భోగయోగ మోక్ష సిద్ధ్యర్థం విగ్రహ దేవతా సంతుష్ట్యర్థం విగ్రహ శుద్ధి సిద్ధ్యర్థం ప్రాణోద్దీపన సిద్ధ్యర్థం రమణేశ్వర క్షేత్రే 35 ఋషి శివలింగ చతుర్విగ్రహ 36 విశేష ద్రవ్య అధివాసాని వేదమంత్ర సహిత కర్మ కరిష్యే. అక్షతలు, జలము కలపండి, సమర్పించండి.